నమస్కారం, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ విమర్శలు. బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మండిపాటు. మదనపల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకే ప్రతిపక్షాలు అన్నీ కలిసి వస్తున్నాయని విమర్శ. పిఠాపురంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న ప్రచారం. సెంట్రల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలవటం ఖాయమన్న ఎంపీ కేశినేని శ్రీనివాస్. బోండా ఉమా లాంటి కబ్జాదారుడు అధికారంలోకి రాకూడదు అని పిలుపు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం అట్టడుగుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రధాని ఖండించారు. అసలు అదేం భాష అని విమర్శించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రపూర్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే దేశం అట్టడుగుపోతుందని కాంగ్రెస్ యువరాజు వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన ఆ పార్టీ 10 ఏళ్ల కిందట అధికారాన్ని కోల్పోయింది. వారు ఇప్పుడు ఇలాంటి మాటలు అంటున్నారు. వాటిని మీరు అంగీకరిస్తారా? అలాంటి భాష ఆమోదయోగ్యమా? అవి ప్రజాస్వామ్యయుతమైన మాటలేనా అని మోదీ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ప్రతిపక్ష ఇండియా బ్లాక్ లోక్తంత్ర బచావో ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అంపైర్లపై ఒత్తిడి చేసి, ఆటగాళ్లను కొనుగోలు చేసి, కెప్టెన్లను బెదిరించి మ్యాచ్లు గెలవవచ్చు. దీనిని క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. మన ఎదుట లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. అంపైర్లను ప్రధాని మోదీ ఎన్నుకున్నారు. మ్యాచ్కు ముందే మా జట్టులోని 2 ఆటగాళ్లను అరెస్టు చేశారు. ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా వారు 180కి మించి స్థానాలు గెలవడం అసాధ్యం. ఈ ఫిక్సింగ్ ఎన్నికల్లో భాజపా గెలిచి రాజ్యాంగాన్ని మారిస్తే ఈ దేశం మొత్తం అట్టడుగుతుంది. గుర్తుంచుకోండి అని భాజపాపై రాహుల్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ और इंडी गठबंधन ने अपने इरादे दिखा दिए हैं. कांग्रेस के शाही परिवार के शाहजादे ने ऐलान किया है कि अगर देश ने तीसरी बार बीजेपी सरकार को चुनी, आग लग जाएगी. 60 साल तक देश पर राज करने वाले 10 साल सत्ता से बाहर क्या रह गए? अब देश में आग लगाने की बात कर रहे हैं. क्या ये आग लगाने की बात आपको मंजूर है? क्या इस देश को आग लगाने देंगे? क्या आग लगाने की ये भाषा उचित है? क्या ये आग लगाने वाली भाषा लोकतंत्र की भाषा है? ऐसे लोगों को सजा करोगे? पक्की सजा करोगे? चुन चुन करके साफ कर दो. इस बार इनको मैदान में मत रहने दो भाइयों. इमरजेंसी की मानसिकता वाली कांग्रेस का भरोसा अब लोकतंत्र पर नहीं बचा है. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగలం పేరుతో జనాల్లోకి వెళ్ళక ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల రణరంగంలో దూసుకుపోతున్నారు. గత నెల 27న మొదలైన జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. యాత్రలో భాగంగా సీఎం జగన్ ఇవాళ చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. చలోక్తులతో, పంచులతో, ప్రాసలతో కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ప్రతిపక్షాలకు లేదని, అధికారం కోసం తోడేళ్ల గుంపులా వస్తున్నారని జగన్ మండిపడ్డారు. జెండాలు జత కట్టడమే వారి పనైతే ప్రజల గుండెల్లో గుడి కట్టడమే నా పని అంటూ కూటమిని ఉద్దేశించి సీఎం జగన్ అన్నారు. ఒక్కడిపై ఇంతమంది దాడి చేస్తున్నారని, చంద్రబాబు దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ కలిసి నన్ను ఓడించడానికి ఏకమవుతున్నారని, ఇదంతా ఏపీ ప్రజలు గమనిస్తున్నారని సీఎం అన్నారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికి దిగజారిపోయి
పోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా. లక్షల మందికి అవ్వాతాతలకు వికలాంగులకు వితంతు అక్క చెల్లెమ్మలకు ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల 1వ తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత, చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన మనిషి చంద్రబాబు నాయుడు మనిషి, నిమ్మగడ్డ రమేష్ అని చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి, ఈ చంద్రబాబు నాయుడు గారు మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి, అది ఎవరి మీద చేయించాడో తెలుసా? జగన్ మీద కాదు. జగన్ను నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయాల. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తా ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగలం పర్యటనలకు 2వ విడత షెడ్యూల్ ఖరారైంది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో నేడు అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం పార్లమెంటు పరిధిలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక రావులపాలెం, రామచంద్రపురంలో టీడీపీ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ బహిరంగ సభలకు భారీ ఎత్తున ప్రజలను పార్టీ నేతలు సమీకరిస్తున్నారు. అలాగే రేపు కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు రోడ్ షోలో పాల్గొంటారు. ఇక ఏప్రిల్ 5వ తేదీన నర్సాపురం, పాలకొల్లు, 6న పెదకూరపాడు, సత్తెనపల్లి, 7న పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం నిర్వహించిన తర్వాత సాయంత్రం 6 గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. తొలి విడతలో 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షోలు నిర్వహించిన చంద్రబాబు రెండో విడత యాత్రను నేటి నుంచి కొనసాగించనున్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ఆటోలో ప్రయాణించారు. గత 4 రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు కొత్తపల్లి మండలం కొండేవరం వద్ద ఆటోలో ప్రయాణించారు. తనను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ ప్రాంతంలో రోడ్డు ఎలా ఉందో పరిశీలించారు. రోడ్లు సరిగా లేకపోవడంతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని డ్రైవర్లను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ దఫా మాత్రం పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇంకా 2 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను జనసేన ప్రకటించాల్సి ఉంది. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి జనసేన మద్దతు ప్రకటించింది. ఈ కూటమి అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
వాలంటీర్ వ్యవస్థపై కత్తి కట్టి పింఛన్లు ఆపించి ఇప్పుడు తగదునమ్మా అంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ సహాయంతో పేదలకు పింఛన్లు అందకుండా కుట్రలు పన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలతో ప్రజలను నిలువునా ముంచాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీకి బద్ద విరోధిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ దేశంలోని గొప్ప సంస్కరణగా నిలిచిన వాలంటీర్ వ్యవస్థపై కత్తి కట్టడం దారుణమన్నారు. పింఛన్లు పంచకూడదంటూ నిమ్మగడ్డ సహాయంతో కోర్టులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేసి ఆ వ్యవస్థను నిలిపివేశారంటూ బాబు ఎంతకు దిగజారారో అర్థమవుతోందని మంత్రి ఫైర్ అయ్యారు. చేసినంత చేసి పింఛన్లు ఎందుకు పంపిణీ చేయలేదంటూ ఎక్స్లో మెసేజ్లు పెట్టడమేమిటి బాబు అని ఆయన ప్రశ్నించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వాలంటీర్స్ని ఏ ఉద్దేశంతో తీసుకొని పెట్టారో, ఎలా సర్వీస్ చేస్తూ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కళ్ళు లేని కబోజులు కాదు. నీ యొక్క ఆలోచన సరళి ఏదో రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా. ఈరోజు మా పేదవారైనటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఎవరు డిజర్వర్స్గా ఉన్నారో వారికి సహాయం చేసే వ్యవస్థను ఆపించావంటే ఆపించావు. ఈరోజు పెన్షన్ తీసుకోవటానికి పెన్షన్ రాక ఎంతమంది బాధపడుతున్నారో, మందులు తెచ్చుకోవటానికి, బ్రతకటానికి, అప్పులు తెచ్చుకున్న వాళ్ళు కట్టడానికి ఈరోజు చాలా చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ అనారోగ్యంలో ఉన్నవాళ్ళు ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తుంది? వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు. మరలా ఈరోజు పెద్ద మెసేజ్ పెట్టి ఆయనంట ఎందుకు పెన్షన్ పెంచలేదు, ఎందుకు పెంచలేదో నువ్వే చేశావు, ఎవరితో ఆపించావో నీకు తెలుసు, ఆపించినటువంటి వ్యక్తి కూడా నీకు తెలుసు. నువ్వు ప్రజలను మోసం చేయటానికి మరలా కంకణ బద్దులాగా పనిచేసి మెసేజ్లు పెట్టడం, పెన్షన్ లేనిస్తానని చెప్పడం వచ్చినాక నువ్వు వచ్చేది ఏందయ్యా? నువ్వు వచ్చేది బోడిగుండు నువ్వు చేసేది ఈ రాష్ట్రంలో. కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ఎం సుబ్రహ్మణ్యం నాయుడు, కృష్ణమూర్తి, బేతప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి అభ్యర్థులు సుజనా చౌదరి, విజయవాడ పశ్చిమ కామినేని శ్రీనివాస్ కైకులూరు మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారానికి తాను కూడా వస్తానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారని సుజనా భేటీ అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేన నేత నాగబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఎన్నికలు సమీపించడంతో వాషింగ్ పౌడర్ మోడీ అంటూ కాంగ్రెస్ ఓ యాడ్ క్రియేట్ చేసింది. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ వాటర్ స్కామ్, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాపం కుంభకోణం, యడ్యూరప్ప మైనింగ్ స్కామ్, ఆదాని 2.5 లక్షల కోట్ల బ్యాంక్ స్కామ్, నారదా స్కామ్, శారదా స్కామ్లు తుడిచిపెట్టుకుపోయాయని పేర్కొంది. అవినీతి పరులకు మోదీ ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని ఓ వీడియోను పోస్ట్ చేసింది. Washing powder Modi, झूठ और फरेबी सब छुप जाए, संगीन आरोप भी चुटकी में मिट जाए, चोरों की पसंद मोदी। वॉशिंग पाउडर मोदी, थोड़ा सा पैसा और स्कैम ढेर सारा, हर घोटालेबाज को मंत्री बनाया। हिमांता, शिवराज और अजीत पवार, सबकी पसंद मोदी। वॉशिंग पाउडर मोदी,
घोटाले लाया मोदी, इसीलिए तो हर चोरों को भाया मोदी। वॉशिंग पाउडर मोदी, वॉशिंग पाउडर मोदी, मोदी। సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ అన్నారు. కూటమి అభ్యర్థి బోండా ఉమా ఒక బ్లాక్మెయిలర్, గూండా, రౌడీ, మహిళల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి అని విమర్శించారు. బోండా గతంలో ఎమ్మెల్యేగా ఏం చేశాడో, తరువాత ఏ రకంగా ప్రవర్తించాడో తెలుసన్నారు. ప్రజల మేలు కోరే వెల్లంపల్లిని సెంట్రల్లో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం 63వ డివిజన్ రాజీవ్ నగర్ వడ్డెర కాలనీలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ పర్యటనలో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు 20 నుంచి 30 వేల మెజారిటీతో అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి బోండా ఉమా ఒక బ్లాక్ మెయిలర్, గూండా, రౌడీ, మహిళల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి అని విమర్శించారు. బోండా గతంలో ఎమ్మెల్యేగా ఏం చేశాడో, తర్వాత ఏ రకంగా ప్రవర్తించాడో తెలుసన్నారు. స్వాతంత్ర సమర యోధుల భూములను కబ్జా చేసిన వ్యక్తి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడని పేర్కొన్నారు. అతన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని వెల్లడించారు. ప్రజల మేలు కోరుకున్న వ్యక్తిని సెంట్రల్లో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. జనంలో స్పందన చూసిన తర్వాత, ప్రజల్లో స్పందన చూసిన తర్వాత ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ అఖండ మెజారిటీతో అఖండ విజయం సాధిస్తబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంతకుముందు ఇక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఒక బ్లాక్మెయిలర్, ఒక రౌడీ, ఒక గోండా, అట్లాగే అనేక మంది మహిళల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమేశ్వర్ ఉన్నాడు. అతను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఏం చేశాడు, తర్వాత ఏ రకంగా ప్రవర్తించాడు కూడా అందరికీ తెలుసు ఇక్కడ. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఏదైతే విజయవాడ వెస్ట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని అక్కడ చాలా అభివృద్ధి చేసి, అట్లాగే ప్రజలకు మేలు కోరుకున్నటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని విజయవాడ సెంట్రల్ నుంచి గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే స్వతంత్ర సమరయోధుల భూములు కూడా కబ్జా చేసినటువంటి వ్యక్తి ఈ బోండా ఉమేశ్వరరావు, అతన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా అభ్యర్థి నాకు తెలిసి ఒక 20 నుంచి 30 వేల మధ్య మెజార్టీతో ఇక్కడ వెల్లంపల్లి గారిని ఇక్కడ ప్రజలు గెలిపిస్తారన్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ వడ్డెర కాలనీలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయని, లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందాయన్నారు. కరోనా సమయంలో కూడా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్దేనని అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఈ నెల పెన్షన్ అందలేదని బాధపడుతున్నారని, వారి ఉసురు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరికి తప్పక తగులుతుందన్నారు. వాలంటీర్లు ఏం చేశారని, వారితో పెన్షన్లు ఇవ్వకుండా చేశారని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఈ నెల 2వ తేదీ వచ్చినా పెన్షన్లు అందలేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి నాయకులు పేదలపై కక్ష కట్టినట్లుగా ఉందని, వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఎలా ఇస్తారన్నారు. చంద్రబాబు వాలంటీర్లను ఆపమని ఎన్నికల కమిషన్కు లెటర్ రాసి తన తొత్తులను పంపాడన్నారు. పేదలకు అన్యాయం చేసే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి రాష్ట్రంలో ఉండకూడదన్నారు. ఎన్నికల్లో మళ్లీ సీఎం జగన్ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కాలనీలో ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా మంచిగా జరుగుతుంది. జగన్ వచ్చాక మాకు మంచి పథకాలు వస్తున్నాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. కాకపోతే ఇవాళ 2వ తారీఖు నాడు జనరల్గా పెన్షన్ ప్రతి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉండేది. వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు చాలా బాధపడతారు ఒక్కొక్కళ్ళు. ఈ పెన్షన్ అడ్డుకోవడం ఏంటి చంద్రబాబు నాయుడు, ఈ విధంగా పేదవారి మీద కక్ష తీర్చుకుంటాడా అని చెప్పని ఒక్కొక్కళ్ళు బాధపడే పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా మ్యాక్సిమం 1వ తారీఖు నాడు లేదంటే 2వ తారీఖు నాడు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అటువంటిది ఈరోజు రేపు 3వ తారీఖు వస్తుంది. పెన్షన్ ఇంటికి వస్తుందో రాదో తెలియదు, ఎటు వెళ్తుందో తెలియదు. ఎందుకంటే చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భువనేశ్వర్ గారు కానీ అందరూ కూడా పేదవారి మీద కక్ష కట్టినట్టుగా అనిపిస్తుంది ఈరోజు. దాదాపు గత 4 సంవత్సరాల నుంచి పెన్షన్ ఆ వాలంటీర్లు ఎందుకు ఆపాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు? ఈరోజు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు మన మీద డిసైడ్ చేస్తారా? ఆంధ్ర రాష్ట్రం మీద హైదరాబాద్లో కూర్చొని విషం కక్కుతూ
ఇక్కడ పేదవారికి ఇబ్బంది కలిగే విధంగా ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుంది అనిపించాలని చెప్పి ఆ భావంతో పనిచేస్తున్నాడు అందరూ కూడా. ఏ ఒక్క గడపకెళ్ళినా చాలా ఆనందంగా ప్రతి ఒక్కరు మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, బాబు వచ్చిన దగ్గర నుంచి మేము ప్రశాంతంగా మా జీవన విధానాన్ని గడపగలుపుతున్నాము అని చాలా హర్షధ్వానాలు వ్యక్తం చేయటం అన్నది జరుగుతుంది. ఈరోజు ఫంక్షను ఏదైతే వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, అందులు కానీ ఈరోజు మేము గడప గడపకి తిరుగుతుంటే ప్రతి గడపలోన చాలా నీరసంగా మేము మందులు ఎలా తెచ్చుకోవాలి, ఈ పాటికి మాకు ఫంక్షన్ వచ్చేసేది అన్న మాట వాళ్ళు వ్యక్తం చేయటం జరుగుతుంది. ఇది చాలా తప్పు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక దుర్మార్గమైన పని చేయటం అన్నది చాలా తీవ్రంగా ప్రజలందరూ ఖండిస్తున్నారు. రాబోయే రోజుల్లోన వీళ్ళకి నోటు ద్వారా, మాట ద్వారా కాకుండా వీళ్ళకి ఓటు ద్వారా సమాధానం చెప్తారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోన పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోయిందో ఈ టీడీపీ అన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి అదే గతి పట్టడానికి ఇలాంటి దుష్ట బుద్ధులు అన్నవి వాళ్ళకి పుడుతున్నాయి. వాళ్ళ ఉద్దేశంలోన 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పాలనలోన ఒక్క అమరావతి ఒకటే ఆంధ్రప్రదేశ్ అంటే. ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ పథకం జగన్ గారు ఆయనలో బాగా జరుగుతుంది. మరి ఈ రోజున మాకు పెన్షన్ అయితే ఇవ్వలేదు. ఎందుకని చెప్పేసి అవ్వాతాతలు చాలా బాధపడుతూ నీరసంగా కళ్ళ నీళ్ళు పెట్టుకున్న అవ్వాతాతలు కూడా చాలామంది వాళ్ళ మా ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. ఈరోజు కాదమ్మా, మరి 4 రోజుల తర్వాత మరి సచివాలయం ద్వారా ఇస్తారు. మరి తర్వాత కూడా ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు వస్తే మీకు ఎప్పుడు కూడా మరి ఇలాగే ఉంటుందని చెప్పేసి కూడా మేము చెప్పాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు ప్రతిరోజు కూడా ప్రతి నెల కూడా వాలంటీర్లు వచ్చి మీకు పెన్షన్ ఇంటికి వచ్చి చేతికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. మరి మా ఎమ్మెల్యే గారు చెప్పారు. మా ఎమ్మెల్యే గారికి మరి కేసీఆర్ నాని గారికి మరి మేము మంచి మెజార్టీతో గెలుచుకుంటాం. వాలంటీర్ వ్యవస్థపై కావాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు విషం చిమ్ముతున్నారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ నేత చక్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కండ్రికలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ దేశ చరిత్రలోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చిందని అన్నారు. ఎన్నో రాష్ట్రాలు వాలంటీర్ వ్యవస్థను ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేర్చుతున్న వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు విషం చిమ్ముతున్నారని ఆరోపణలు చేశారు. కుట్ర చేసి అవ్వాతాతలకు పెన్షన్ రాకుండా నిలిపివేశారని అన్నారు. ఇటువంటి చర్యలను తిప్పికొట్టి వైసీపీకి ఘన విజయం చేకూరేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. వాలంటరీ వ్యవస్థ అనేది దేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిందండి. ఎన్నో రాష్ట్రాలు దీన్ని ఆదర్శంగా తీసుకొని దీన్ని మళ్ళీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారండి. అలాంటి వాలంటరీ వ్యవస్థ మీద పొద్దున్నే తెల్లారి 6 ప్రజలకి పెన్షన్ అందించి అన్ని పథకాల గురించి వివరించి ప్రతి పథకం ఇంటికి చేరేలా చూస్తుంది వాలంటరీ వ్యవస్థ అండి. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన దాని మీద బురద చల్లాలని చెప్పి పావలా కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కుట్ర పన్నారండి. ఈ రోజున కేవలం కుట్ర చేసి 1వ తారీఖు ప్రజలకి పెన్షన్ ఇంటికి రాకుండా కోర్టులో వేసి ఆపారండి. కేవలం ఇది చాలా దరిద్రమైన దారుణమైన పరిస్థితికి దిగజారారండి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. కానీ ప్రజల దగ్గర ఇది పనికిరాదండి. ప్రజల్లో ద్వేషాన్ని పెంపొందించడం, కుట్రలు చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఏదైనా సరే జగనన్న మళ్ళీ అఖండ మెజారిటీతో గెలిచి మళ్ళీ ప్రతి పథకం ఈసారి ఇంతకన్నా మెరుగైన పథకాలు తీసుకొచ్చి మెరుగ్గా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నామండి. కేంద్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తూ మహిళల జీవితాలని చిన్నాభిన్నం చేస్తుందని మహిళా సంఘం నాయకురాలు రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెలలో జరగబోయే ఎన్నికల్లో మహిళలు ఆలోచించి ఓటు వేసి ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలన్నారు. బాలోత్సవ్ భవన్లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు, మద్యం ప్రభావం నియంత్రణ, మన ముందున్న సవాళ్లు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు మహిళా సంఘాల నేతలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వలంరెడ్డి లక్ష్మణరెడ్డి, రమాదేవులు ప్రసంగిస్తూ ప్రతి ఎన్నికల్లో ఉచితంగా మద్యం పంపిణీ వలన యువతకు మద్యం అలవాటవుతుందని తెలిపారు. అభ్యర్థులు ఖర్చు పెట్టే వ్యయంలో 25% మద్యం పంపిణీకే కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్య నిషేధం కన్నా నియంత్రణ, ఆచరణ సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్యంపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని కోరారు. మహిళా లోకం రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మద్య నియంత్రణ అమలుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మద్యం తాగటం తప్పనే భావజాలం నుంచి మద్యం తాగటం స్నేహానికి, గౌరవానికి,
ఆతిథ్యానికి ఒక చిహ్నంగా మారిన పరిస్థితి. ఒకనాడు ఎవరైనా మద్యం తాగి రోడ్డు మీద తిరుగుతుంటే చాలా అసహించుకునేవాళ్ళు, అతన్ని అగౌరవపరిచేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు. కానీ ఈరోజు ముఖ్యంగా యువతలో ఎవరికైనా మద్యం అలవాటు లేదంటే ఆ యువత అతన్ని చాలా అమాయకులాగా చూస్తున్నారు. అంత వాతావరణం తీసుకొచ్చారు. అంటే భావజాలంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయటం లేదు ప్రభుత్వాలు. అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని అంటలేదు. దాదాపు అన్ని ప్రభుత్వాలు కూడా గత 4-5 దశాబ్దాల నుంచి చూస్తే మద్యం అనేది ఒక ఆదాయ వనరుగా చూస్తూ, మద్యం ఎంత ఎక్కువ అమ్మితే ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆ సంక్షేమ పథకాల ద్వారా ఓట్లు రాలుతాయి అనేటువంటి ఒక దృక్పథం గణనీయంగా పెరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు మనం చూస్తే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి మద్యం రూపంలో ఆదాయం పొందారు. ఈ రాజకీయ పక్షాల్లో కూడా ఇంటర్నల్ స్ట్రగుల్ కూడా జరగాలి. ఎక్స్టర్నల్ స్ట్రగులే కాదు, ఇంటర్నల్ స్ట్రగుల్ కూడా జరగాలి. అంటే ఏది మంచి ఏది కాదు అని మీరు కన్విన్స్ అయితే ఆ కన్విన్స్ అయినటువంటి దాన్ని తీసుకువెళ్ళడానికి, ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. బయట సమాజంలో కూడా లక్ష్మణ్ రెడ్డి గారు చైర్మన్ అయ్యాక నేను ఆయనకు ఫోన్ చేసి అడిగాను. ఎందుకు అడిగాను అంటే, మేమందరం కలిపి ఒక రౌండ్ టేబుల్ ప్రెస్ క్లబ్లో పెట్టాం. అది కూడా లక్ష్మణ్ రెడ్డి గారే పిలిచారు మమ్మల్ని. ఆ రోజు ఆయనకి మాకు జరిగిన ఒక చర్చ, ఆయన సంపూర్ణ మద్య నిషేధం అని పెట్టారు. మేము మా అవగాహన ప్రకారం మేము దాన్ని అడగట్లేదు. ఎందుకు అడగడం లేదు అంటే, ఈవెన్ ఎన్టీఆర్ మద్య నిషేధం విధించినప్పుడు కూడా ఆరోగ్య పర్మిట్లు ఇచ్చారు. సో బికాస్ ఆఫ్ దట్ సంపూర్ణ మద్య నిషేధం అనేటటువంటిది ఒక ఆకర్షణీయమైనటువంటి స్లోగన్గా ఉంటుంది తప్ప ఆచరణాత్మకమైన స్లోగన్ కాదు. తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైంది. దీంతో తైవాన్తో దక్షిణ జపాన్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మరోవైపు భూకంపం కారణంగా 4 పౌరులు చనిపోయినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. తైవాన్ రాజధాని తైపీని భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 7.4గా నమోదైంది. తైవాన్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. ఆ దేశ భూకంప పర్యవేక్షణ సంస్థ ప్రకంపనల తీవ్రతను రిక్టర్ స్కేల్పై 7.2గా గుర్తించగా అమెరికా జియోలాజికల్ సర్వే దీన్ని 7.4గా పేర్కొంది. హువాలియన్ పట్టణానికి నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరం 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యుఎస్జిఎస్ వెల్లడించింది. ఇక భూకంపం కారణంగా 4 పౌరులు మరణించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 里面有没有人？赶快离开！里面还有人吗？哎，那个不要摸那个电线，很危险！不要摸电线。 那个瓦斯有瓦斯పారిజాత పర్వం సినిమా కిడ్నాప్ కామెడీ డ్రామాతో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని చిత్ర హీరో చైతన్యరావు అన్నారు. హీరోయిన్ శ్రద్ధాదాస్ పలు క్యారెక్టర్లలో నటించిందని, ప్రముఖ నటుడు సునీల్ కూడా ప్రత్యేక పాత్రలో నటించాడని చెప్పారు. ఈ చిత్రంలో వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాయని ఆయన తెలిపారు.
విజయవాడ నగరంలో పారిజాత పర్వం చిత్ర యూనిట్ మంగళవారం సందడి చేసింది. చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ హోటల్లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో చైతన్యరావు మాట్లాడుతూ కిడ్నాప్ కామెడీ డ్రామాతో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమన్నారు. ఒక కిడ్నాప్ ఇతివృత్తంగా ఈ చిత్రం సాగుతుందని ప్రముఖ నటులు సునీల్ ఈ చిత్రంలో ఒక మంచి పాత్రలో కనబడతారని, ఆయన పాత్ర ఈ చిత్రానికి హైలైట్గా ఉంటుందని వివరించారు. హీరోయిన్ శ్రద్ధాదాస్ పలు క్యారెక్టర్లో నటించిందని, ఈ చిత్రంలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 19న థియేటర్లో రిలీజ్ కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. హీరోయిన్ శ్రద్ధాదాస్ మాట్లాడుతూ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయన్నారు. అనంతరం ప్రముఖ కమెడియన్ వైవా హర్ష మాట్లాడుతూ ఈ చిత్రంలో వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాయని తెలియజేశారు. దర్శకుడు సంతోష్ కంబంపాటి మాట్లాడుతూ గతంలో ఎన్నో కిడ్నాప్ కామెడీ చిత్రాలు వచ్చాయని, ఈ చిత్రం పూర్తి స్థాయి భిన్నంగా ఉంటుందన్నారు. పారిజాత పర్వం అనే సినిమా తీసాం. ఆయన సంతోష్ కంబంపాటి డైరెక్టర్ గారు, శ్రద్ధ గారు, చైతు గారు హీరో, సునీల్ గారు, మాల్విక, ఇలా చాలామంది రకరకాల మంచి మంచి కాస్ట్ తోటి మేమందరం కిడ్నాప్ క్రైమ్ కామెడీ, ఆ జానర్ అంటే క్రైమ్ కామెడీ, సో క్రైమ్ కామెడీ అనే జానర్లో ఈ సినిమా తీసాం. చేస్తూ మొన్న తిరుపతి నుంచి మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ప్రతి చోట కాలేజీలో ఈవెంట్స్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చి విజయవాడలో మాత్రం 2-3 days ఉందామని ప్లాన్ చేసుకుని నిన్నటి నుంచి ప్రమోట్ చేస్తున్నాం సినిమాని. ఇప్పుడు టెంపుల్ విజిట్ కూడా ఉంది. ఎందుకంటే మన విజయవాడలు సినిమాలు బాగా ఆదరిస్తారు, చాలా పర్సనల్గా తీసుకుంటారు సినిమా అనే దీన్ని. సో అందుకని స్పెసిఫిక్గా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఇక్కడ పబ్లిక్కి మన సినిమా వస్తుందని తెలియాలి. సో మా సినిమా April 19th రిలీజ్ అవుతుందండి వరల్డ్ వైడ్. సో ఈ విజయవాడ మీడియా ద్వారా మీరు కూడా, మేము ఇక్కడ ఎంత మంచి సినిమాలు తీసినా ఏం చేసినా పబ్లిక్ దగ్గర తీసుకెళ్లే మీడియం మీరే కాబట్టి, సో మీరు ఖచ్చితంగా మా సినిమాని వాళ్ళ వరకు తీసుకెళ్లడంలో మాకు హెల్ప్ చేస్తారని, అలాగే సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా థియేటర్లో చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. టైం తర్వాత నేను ఒక మూవీ సైన్ చేశాను అండ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద నరేషన్ గివెన్ బై సంతోష్ సార్ ఆ డైరెక్టర్ అండ్ బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్. నా క్యారెక్టర్లో చాలా లుక్స్ ఉన్నాయి, వేరియేషన్స్ ఉంటాయి అండ్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కన్ఫ్యూజన్ కామెడీ అండ్ ఆ డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్కి చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ఇస్ డిజైన్ వెరీ వెరీ వెల్ అండ్ నేను విన్నాను that Vijayawada is the main place where people love movies. Cinema, yeah. And I really hope that Vijayawada people and the Vijayawada media మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు. అదే దట్స్ ఆల్. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ 19th April. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. విజయవాడ ఇస్ వెరీ స్పెషల్ ప్లేస్. నేను అన్నపూర్ణ ఫోటో స్టూడియోకి తర్వాత కిడాకోలాకు కూడా ఇక్కడ వచ్చి వి హావ్ డన్ ప్రమోషన్స్. ల్యాండ్ ఆఫ్ సినిమా అండి విజయవాడ అంటే. ఇక్కడ నుంచి అంటే ది కైండ్ ఆఫ్ లవ్ పీపుల్ గివ్ హియర్ టు సినిమా ఈజ్ అన్బిలీవబుల్. సో ఆ అమ్మాయి మాట్లాడాల్సింది ఏం మాట్లాడతాను. సో ఇప్పుడు ఈ సినిమా పారిజాత పర్వం April 19th రిలీజ్ అవుతుంది. సో ఆంధ్ర టూర్లో భాగంగా విజయవాడకు స్పెషల్గా 2 days ఇక్కడ స్పెండ్ చేయాలని చెప్పి నిన్న ఈరోజు అంతా ఇక్కడే చేస్తున్నాము. సో ఖచ్చితంగా మీ వంతు సాయంగా మాకు మా సినిమా గురించి ప్లీజ్ స్ప్రెడ్, ఒక 10 మందికి తెలియజేయండి. ఇట్స్ ఏ కిడ్నాప్ క్రైమ్ కామెడీ, ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ అండి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ కన్ఫ్యూజన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సునీల్ గారు, హర్ష మనందరి ఫేవరెట్స్ వీళ్ళు. సో శ్రద్ధాదాస్ అండ్ మీ, మాల్విక, సో ఇంతమంది కలిసి కన్ఫ్యూజ్డ్ కామెడీ డ్రామా చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హిలేరియస్. సో April 19th ఖచ్చితంగా సినిమాని థియేటర్స్లో చూడండి. దానికన్నా ముందు మా సినిమా టీజర్, ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాము, చూడండి. మీకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ కలుగుతుంది. కలిగితే ఒక 10 మందికి చెప్పి థియేటర్లో వెళ్ళి చూడండి. సంతోష్ గారు ఈ సినిమా డైరెక్టర్, ముందు బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే సినిమా చేశారు. ఇది సెకండ్ మూవీ పారిజాత పర్వం. సో ఈ సినిమాతో మా అందరికీ ఒక మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీరు అందరూ సహాయపడతారని ఆశిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ April 19th పారిజాత పర్వం రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరూ ఫన్తో. సో April 19th వీఆర్ కమింగ్, అంటే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాము. సో అంటే ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చండి హ్యాపీగా. ఇందులో ఎలాంటి న్యూడిటీ కానీ లేకపోతే అంటే ఎలాంటి ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఏమి ఉండవు. చాలా ప్లెజెంట్ ఉంటుంది సినిమా. అట్ ద సేమ్ టైం మంచి ఫన్ ఉంటుందండి సినిమా.
సో ఫన్ ఫిల్డ్ ఫిలిం. సో హ్యాపీగా అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చిన సినిమా ఇది. సో ఏప్రిల్ 19th అందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా పామరు మండలం పెరిసేపల్లిలో ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో చీరల బండిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన పార్టీలకు చెందిన చీరలను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం రాత్రి 11:30 గంటలకు డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల విలువ చేసే చీరలను పట్టుకున్నారు. పామరు సిఐ ఎస్ఐలకు అందిన సమాచారంతో ఈ దాడి చేశారు. మొత్తం 46 బండిల్స్ సీజ్ చేశారు. వీడియో కెమెరా ఎవరు శివ ఒకసారి ఇదంతా ఇట్లా వేసవిలో తినడానికి తిండి తాగేందుకు నీళ్లు దొరక్క మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. తాజాగా కర్ణాటక కేరళ సరిహద్దులోని గుండ్లపేట్ అటవీ ప్రాంతానికి చెందిన ఓ ఏనుగు సమీపంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాంకు వచ్చింది. షట్టర్ పగలకొట్టి ఓ ధాన్యపు సంచిని తీసుకొని తినేసింది. దీంతో అటవీ ప్రాంతంలోని నీటి కుంటలను నింపేందుకు అధికారులు ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ విమర్శలు. బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మండిపాటు. మదనపల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకే ప్రతిపక్షాలు అన్నీ కలిసి వస్తున్నాయని విమర్శ. పిఠాపురంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న ప్రచారం. సెంట్రల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలవటం ఖాయమన్న ఎంపీ కేశినేని శ్రీనివాస్. బోండా ఉమా లాంటి కబ్జాదారుడు అధికారంలోకి రాకూడదు అని పిలుపు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.